సరే రాసుకోండి. రీత యుద్ధాతోహో రాసుకున్నారు కదా. అయిపోయిన తర్వాత ఉరనరపరహ అనే సూత్రం ఏంటిది? అదొక పరిభాషా సూత్రం, అవునా? నెంబర్ చెప్పండి అమ్మా. 1:1:51. అదేంటి మళ్ళీ రీత యుద్ధాతోహో అనేది ఏంటిది? విధి సూత్రం అది. ఓకేనా? విధి సూత్రం అని రాసుకోండి అక్కడ బ్రాకెట్ లో, విధి సూత్రం అని రాయండి. ఇప్పుడు ఎన్నోదండి పాయింట్ ఇది? 9 రాసుకుంటున్నాం. 9. ఇప్పుడు రాయబోయేది 9. ఓకే, రాయబోయేది 10. 10నా? రాయబోయేది 10, ఇప్పుడు రాస్తున్నది 9. ఓకే ఓకే. సో 10వది రాసుకోండి. ఆ ఇందులో షిత్ ప్రత్యయాలలో ఇందులో షిత్ ప్రత్యయాలలో ఓకే, షప్పు ఒక్కటే. షప్పు ఒక్కటే పిత్ ప్రత్యయము, అవునా? అవును. శక్తులు ఉన్నాయి కదా, అందులో ఏంటిది? షప్ ఒక్కటే పిత్ ప్రత్యయం, అవునా? మళ్ళీ మిగతా అన్ని కూడా ఏంటివి? అపిత్తులు. మిగతావన్నీ కూడా అంతేనా? అపిత్ ప్రత్యయాలు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? అది అపిత్తులన్నీ గిత్తులు అవుతుంది. కావున అపిత్తులన్నీ సార్వధాతుకమపిత్ అనే సూత్రం ద్వారా సార్వధాతుకమపిత్ అనే సూత్రం ద్వారా గిత్తువత్ అవుతాయి అన్నమాట మొత్తం. కావున ఏంటి? సార్వధాతుకం అపి తది రాసుకోండి మొత్తం కంప్లీట్ గా. ఏ సూత్రం ద్వారా? సార్వధాతుకం అపిత్ అనే సూత్రం ద్వారా అపిత్తులు అవుతాయి. సార్వధాతుకం అపిత్ అనే సూత్రం ద్వారా ఎట్లా? అపిత్తులు అవ్వవు, అపిత్తులు కదా, అపిత్ ప్రత్యయాలు. కాబట్టి ఈ సార్వధాతుకం అపిత్ అనే సూత్రం ద్వారా ఏమైతుంది? గిత్తువత్ భావం వస్తుంది. అర్థమైందా? గిత్తువత్ భావం వస్తుంది. సో అప్పుడు ఏమైతుంది? గుణవృద్ధి నిషేధము. గుణవృద్ధులు నిషేధం అవుతాయి. సో అప్పుడు గుణవృద్ధులు నిషేధం అయితే ఇప్పుడు ఏమొస్తుంది? గ్రహిజ్య అనే సూత్రం వస్తుంది. అర్థమైందా? గిత్తువత్ భావం వస్తుంది, అప్పుడు గుణవృద్ధులు నిషేధం అవుతాయి. అప్పుడు అని రాయండి. గుణవృద్ధులు నిషేధం అవుతాయి.
ఓకేనా? అప్పుడు ఏ సూత్రం వస్తుంది అన్నారండి అసలు? కింగితి చ అనే సూత్రం అప్పుడు ఉమ్. ఇది నేను కరెక్ట్ రాయలేదు అనుకుంటా. ఇది కాకి గాకి రెండిటికి కలిపి ఒకటే ఉంటది. ఉమ్. ఉమ్. కింగితి చ ఈ సూత్రం అదే యాక్చువల్గా అప్పుడు అవసరం లేదులే. గుణవృద్ధులు నిషేధం అవుతాయని చెప్పింది ఎవరు? కింగితి చ అనే సూత్రం. ఓకేనా? ఉమ్. ఇది బ్రాకెట్ లో పెట్టుకోండి అంతే. ఈ అప్పుడు అనేది తీసేసేయండి ఇక్కడ. ఈ సూత్రం ద్వారా కింగితి చ అనే సూత్రం ద్వారా అని రాసుకోండి. ఇది ఎంతమ్మా నంబర్ ఎంత? రంగా గారు ఏ సూత్రం అండి? కింగితిచ అది 115. సార్వధాతుకం పంపితే 125 124 అనుకుంటా. అంతే 124 సార్వధాతుకం పంపిస్తుంది. అది ఎంత 1 to 4 124 అతిదేశ సూత్రం అది. రాసుకోండి అది అతి దేశ సూత్రం అని. అతి దేశ సూత్రం ఎందుకండి? ఏం చెప్తుంది అది? వత్తన్నమా అతి దేశ సూత్రం ఏం చెప్తుంది? దాని వలె ఒత్తువలే అన్నప్పుడు దానికి అతిదేశ సూత్రం అని వస్తుంది. వత్ ఆ అంటే సూత్రం లాగా దాని వలె పనిచేస్తుంది. దానిలాగా పనిచేస్తుంది. అది కాదు కానీ దానిలాగా పనిచేస్తుంది. అవన్నీ కూడా అవును. అతి దేశ సూత్రాలు. ఉమ్, ఓకేనా? ఉమ్. అంటే అభిదేశనా? అతి అతి అతిదేశ ఇక్కడ పైన రాసాను చూడండి, అతి దేశ సూత్రం. మేడం ఒకసారి అది అతిదేశ సూత్రము కాదు చూడండి మీరు. కరెక్టేనండి, అతి దేశ కరెక్టే. సూత్రం కరెక్టే. అతిదేశ సూత్రమేనా? ఓకే. అవును. కరెక్ట్. ఒకటి మనం ఒకటి వత్తని నాలుగా? అంటున్నాం కదా, వత్తన్నం అంటే అతి దేశ సూత్రాలే. 1 2 4 మునిగారు. 1 2 4. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ఇంకోటి 1 కి డబల్. పాయింట్. ఇప్పటికి 10 అయిపోయినాయమ్మా, 11. సో ఇప్పుడు మరి గిత్ అయితే ప్రయోజనాలు ఏంటి? గిత్ అయితే ప్రయోజనాలు ఏంటో రాసుకోండి అక్కడ. గిత్ అయితే ఏమేమి జరుగుతాయి, క్రియలు ఎలా జరుగుతాయి, గిత్ అయితే ఇతచ్చ సూత్రం వస్తుంది కదమ్మా. రాసుకోండి ఇక్కడ ఫస్ట్. గిత్ అవ్వడం వల్ల ప్రయోజనాలు ఏంటి ఇక్కడ? అంటే ఇది 11వ పాయింట్ గా రాసుకోమంటారా? అవునండి. ఓకే. లేకపోతే క్రియలు. ఇది 11 11th వన్. దీంట్లో ఒకటి ఏంటిది? కింగితిచ. మనం పైన చెప్పుకున్నాం కదా, అదొకటి. ఓకే, రాసుకోండి కింగితిచ ఒకటి. సూత్ర సంఖ్య రాసుకోండి 115. సెకండ్ది మీకు తెలిసినదే, గ్రహిజ్య. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, చెప్తారా ఎవరైనా? నేను చెప్తాను. చెప్పండి. 6 1 16 సంప్రసారణం స్టార్ట్ అవుతుంది. ఈ సూత్రం నుంచి గ్రహిజ్య వై వ్యధి, గ్రహిజ్య వై వ్యధి వష్టి, విచతి వృచ్చతి పృచ్చతి భృజ్యతి నితిచ. అదండి గ్రహజ్య. మొత్తం రాయట్లేదమ్మా. ఓకే, నేను మొత్తం రాయలేదు.
ఓకే ఓకే. ఉమ్. అమ్మ రాస్తారా? ఈ గ్ర ఈ ఈ గ్రహిజ్య ఈ ఈ గ్రహిజ సూత్రము వలన కలిగే లాభము సంప్రసారణం. సంప్రసారణమా? ఇవన్నీ గ్రహించే అంటే మునిగారు ఇవన్నీ యాక్చువల్ గా ధాతువులు ఇవన్నీ అవును, ఇవన్నీ ధాతువులు అనమాట. గ్రహి 9 ధాతువులు ఆ, ఉంటాయి మొత్తం. ఈ 9 ధాతువులు సంప్రసారణం అని వస్తుంది. వస్తుంది అది అనమాట. చాలా సింపుల్. ఏమేం ధాతువులో రాసుకోండి, ఆ ధాతువుల పేర్లు రాసుకోండి. గ్రహి, తర్వాత జ్యా, తర్వాత వయి, వయి, వ్యాధి. ఈ సూత్రం లాగా చెప్పేయచ్చు మీరుగా ఇది నేర్చుకుంటే. వష్టి, వష్టి, తర్వాత విచతి, తర్వాత వృశ్చతి, వృశ్చతి, పృచ్ఛతి, పృచ్ఛతి, బృజ్జతి. ఇప్పుడు ఈ ధాతువులు అంటున్నారు, ధాతువుల్లో కూడా అంతంలో తీ అని వస్తుందమ్మా. అది అది పదమైనప్పుడే కదా తీ వచ్చేది. పదమైతేనే. ఇక్కడ కొన్ని పదాలుగా రాశాను, కొన్ని ఏమో అట్లా రాశాను, కానీ సూత్రం ప్రకారం యాక్చువల్ రాస్తాను. ధాతువు వష్ అండి. వష్, వ్యచ్, వ్రష్, అదే కదా, రచ్, ధాతు అలా భ్రజ్. ఉండదు. అది ధాతువు. అది యాక్చువల్ గా అది ఇప్పుడు మీరు నేను మూల రూపం అది. సూత్రాన్ని విడదీస్తున్నా, ఓకే. అవునవును మేడం గారు అది ఆ, విడదీస్తున్నారు. అప్పుడు మీకు ఏమైతుంది? సూత్రము వస్తుంది, ధాతువులు వస్తున్నాయి. అర్థమైందా? బృజ్జతి అంటే ఏంటి? భ్రజ్ అనే ధాతువు. అర్థమైందా? ఇవన్నిటిలో అంటున్నాం కాబట్టి ఏమనాలి? అదే బహువచనం చెప్పాలి కదా వీటన్నింటిలో అన్నప్పుడు. బహువచనం ఎట్లా చెప్తాం? షష్ఠిలో బహువచనం షష్ఠి చెప్పండి. బహువచనం. షష్ఠి బహువచనం అండి. షష్ఠి కదా బహువచనం. ధాతునాం. భృజ్జతీనాం. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి సూత్రం ఏంటి? గ్రహిజ్యా వయి వ్యాధి వష్టి విచతి వృశ్చతి పృచ్ఛతి బృజ్జతీనాం ఇంగితి చ. అర్థమైందా? అది సూత్రం. సో ఇక్కడ మీకు ధాతువులు వచ్చినాయి, సూత్రం వచ్చింది, అందుకని అట్లా రాసినాను. అర్థమైందా? యా. సో ఇప్పుడు దానికి ధాతువులు చూసుకుంటే ఏమైంది? గ్రహ ధాతువు, జ్యా ధాతువు, ఓకే. వేయ ధాతువు. ఇది వయి అనేది ఏంటిది? వేయ ధాతువు. వీవింగ్ అంటాం కదా, అది అల్లడం, అది. సో తర్వాత వ్యధ అనే ధాతువు, వష అనే ధాతువు వష్టి అయింది అది. తర్వాత వ్రశ్చ అనే ధాతువు విచతి అయింది. తర్వాత ప్రచ్ఛ ధాతువు ఇది వృశ్చతి. ఆ తర్వాత ప్రచ్ఛ ధాతువు. తర్వాత భ్రస్జ ధాతువు. భ్రస్జ అంటే ఫ్రై చేయడం, కుక్ చేయడం, కుక్ చేయటమా? వండటం. పచ్చిధాతు ఉంది కదా, ఇది కూడా ఉందా? పచ్చిధాతువు ఇది కూడా. ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నారు. పచ్చిధాతువుకి ఇంకేం చెప్పొచ్చు మీరు? ఇది కూడా చెప్పొచ్చు. బ్రజ్జ, బ్రిడ్జ్ బ్రజ్జ. బ్రిడ్జ్ అనాలి కదా. భ్రస్జ్. అంటే ఇది రికారం. బ్రజ్ అవుతుందా? ఓకే ఓకే. బ్రజ్జ. సకారము జకారం రెండు ఉన్నాయి అన్నమాట. వేదంలో అక్కడ వస్తుందేమో, మనకి వేద సాహిత్యంలో వస్తుందేమో. సాహిత్యాలలో వస్తుంటది. సో ఇది అది మనం మామూలుగా సాహిత్యానికి వేద సాహిత్యంలో వస్తుంది యజ్ఞాలు అట్లాంటప్పుడు. మామూలుగా అయితే పచ్చతి అనే వస్తుందేమో అనుకుంటున్నాను నేను. అంతే. సహ ఓదనం బ్రజతి అనాలా? అనొచ్చు. అంటే అక్కడ యజ్ఞంలో అవిస్సు ఏంటంటే చేస్తారు కదా, అప్పుడు బ్రష్ అని అది చెప్పచ్చు. మునిగారు జా కింద జావత్తుందండి. రెండు జాలు చెప్పాలి, ఒకటి చెప్పకూడదు. బృజ్జతి అని చెప్పాలి. ఓకే. సో ఇదండి.
నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటిది? ఓకే, ఇది రాసుకుంటున్నాను, తుడిపేశారమ్మా మీరు. అది ధాతు ఒకసారి బ్రస్జా. బ్రస్జ్, బ్రస్జ్. ఓకే ఓకే అంటే ఓకే, రెండు అర్థమైంది. జాలు రాయాలా? ఓకే, ఇది ఇక్కడ ఇక్కడ రెండు ఏముందో అదే రాసుకోండి. వారు అడిగేది వేరే ప్రశ్న. ఓకే, ఓకే. ఎత్తవడం వల్ల ప్రయోజనాలు ఏంటి? కింగితి చ ఒకటి, గ్రహిజ్య ఒకటి. ఈ సూత్రం ద్వారా ఏమైతుంది? సంప్రసారణం. గ్రహిజ్య సూత్రం ద్వారా ఏమైతుంది? సంప్రసారణం జరుగుతుంది. అక్కడేమో సంప్రసారణం. కించిత ప్రకారం గుణవృద్ధులు నిషేధం, అంతేగా? అవునండి. ఇది సంప్రసారణం అంటే ఏంటి మరి? ఇక్కడ వా ఉంటే ఊ అవుతుంది. వా ఉంటే ఏమవుతుంది? అవును, దానికి రివర్స్ కదా, ఈకో Reverse. ఎనర్జీకి రివర్స్. అవునండి. అది అది సపరేట్ గా వైట్ మీద స్టార్ట్ చేయండి మేడం. దేనికండి? నిండిపోయింది అనుకుంటా, నాకైతే నిండింది. ఓకే అవునా? ఇలాగే. మీరు పెట్టి ఓకే ఓకే పైకి అలాగే లేదు, పైకి ఓకే అలాగే. ఓకే, వాకి ఊ వస్తుంది అనమాట. సరేనా? సో అది సంప్రసారణం. సంప్రసారణం జరుగుతుంది ఈ సూత్రం ద్వారా. అవును, మిగతా మూడు కూడా రాసేయచ్చు, ఎట్లాగా ఒకటి మొదలు పెట్టారుగా. ఇంకా మిగతా మూడు కూడా రాయండి. యాకి చెప్పండి. యాకి ఏమైతుంది? యాకి ఈ కదా, యాకి ఈ కదా. కరెక్ట్. ఇంకా రాకి రూ అనుకుంటా. ఏ రాకిరు? యావారాల. అవునా? ఎన్నులకి ఇక్కులైతాయి. యా, యాకి ఈ, వాకి ఊ, రా, రాకి అదే రీకారం కదా. కాదు, రాకి రానే ఉంటదా? రాకి రో అండి, లాకి ఎల్రు. అంతే, రీల్ రీ అదే రీల్ రీ. సంప్రసారణం అనే సూత్రం ఉంది కదా, దాని ద్వారా. అంతే, లాకి రీ రీ ఇలా వస్తాయి అన్నమాట. ఓకేనా? అవును. లాకిల్ రోలు వస్తాయి. ఇక్కడ గీత పెట్టే బదులు కి అని రాసుకోండి. వాకి ఊ, యాకి ఈ, రేకి రే, రాకి రేఫకి రే, లాకి రే, ఇలా వస్తాయి. సంప్రసారణం అంటే ఇలా వస్తాయి అని రాసుకోండి. ఓకే, ఇంకోటి. సో ఇప్పుడు మరి ఏవి అదంత గణాలు? జస్ట్ ఇందులో ఇంకొకటి జస్ట్ యాడ్ చేసుకుందాము. అదంత గణాలు ఏంటివో చెప్పండి. జస్ట్ నోట్ అని రాసుకొని అదంతా గణాలు అని రాసుకోండి. ఏంటివి అవి? 1, 4, 6, 10. ఆ పేర్లు రాసుకోండి. అదంత గణాలు ఏంటివి? 1, 4, 6, 10. అవి ఏంటిది? భ్వాది. అది ఆయనే చెప్పాలి, మునిగారు. దివాది, బాది, దివాది, ఈ రెండు ఉగాది, తెలిసినాయి ఇప్పుడు. అవునా? ఓకే. ఇప్పుడు ఈ రెండు మనకి తెలిసినాయి కదా. దివాదిలో అకారం వచ్చింది కదా, యకారంలో ఆ ఉంది చివరిగా. అంతం అంటున్నాం, అదంత గణాలు అంటున్నాం, అంతములో చివరిగా. అవునా? దివాది తర్వాత తుదాది. ఏంటి? తుదాది చురాది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి? తుదాది చురాది. అంతే. సో ఇప్పుడు తు అంటే ఏమైంది? ఊకారం వచ్చింది. అవునా? చురాదిలో కూడా ఊకారం వచ్చింది. అట్లాంటివి చూసుకోవాలి. చురాది అని మనకు తెలిసింది అనుకోండి, మరి 6వది గణం ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతాం. తనాదినా తుదాదినా? అప్పుడు ఏం చేస్తాము? చురాదిలో ఊ ఉంది కాబట్టి తూ. ఓకే, అట్లా చూసుకోండి. తూచు, భ్వాది తుచు. భ్వాది తుచు. అవునండి. తూ గుర్తు పెట్టుకుంటే ఇక తనాది అనే డౌట్ రాదు ఇంకా, ఇప్పుడు అంతేనా? దీనికి ఎలా చెప్తాము? భ్వాది తుచు. అన్నిటికీ అబ్రివేషన్లే. అంతే. సో ఇప్పుడు 4కి కలిపి భ్వాది తుచు. అవి ఆ 4 కూడా అదంత గణాలు. ఓకేనా? ఈ వాది మొదటి గణమే, వీటికి అబ్రివేషన్ లో కూడా మా 2 అక్షరాలు వచ్చేసినాయి. అవునండి. ఒకటి దివాది ఒకటి తుచు. ఇంకోటి ఇది తృచ్ ప్రత్యయం గుర్తుపెట్టుకుంటే ఇది తూచు గుర్తుంటాయి.
అట్లా కాదు కానీ ఇక్కడ చురాది అనేది మీకు గుర్తుంటది కాబట్టి తూ పెట్టుకోవాలి. ఇంకోటి కూడా తూనే ఇంకా వస్తుంది, పదోది గ్యారంటీగా అందరికి గుర్తుంటది అందరికి వస్తుంది. లాస్ట్ అందుకంటే కాబట్టి ఇక్కడ ధనాదినా తుదాదినా కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి దానికి ఇక్కడ తూ చురాదిలో ఉకారం ఉంది కాబట్టి ఈ తాలో కూడా ఉకారమే ఉండాలి అని గుర్తుపెట్టుకోండి అంతే. అంతే. ఓకేనా? ఉమ్. యా. సో ఇవి పాయింట్స్. దీన్ని బట్టి ఇంకా మీరు రూపసిద్ధులు చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు చాలా పాయింట్లు ఉన్నాయమ్మా, చాలా పాయింట్లు వచ్చినాయి. ఉమ్. మేడం అది చెప్పారు మేడం, క్షమామష్టానం దీర్ఘం శని అనేది. అది కూడా చెప్పలేదు. నేను లేట్ వచ్చింది. అది చెప్పలేదు. అది ఒక 8 ధాతువులు ఉన్నాయి, 8 ధాతువులు దీర్ఘం వస్తుంది దానికి కూడా. దీర్ఘం వస్తుంది. అవును. అవును. క్షమామష్టానం దీర్ఘ శని అది అనే కూడా సూత్రం ద్వారా రాస్తామంటారా? రాస్తామా? అదే లాస్ట్ ఇక, దాని తర్వాత అదే ఇంకొకటి లాస్ట్. రెండో ఉన్నాయి అంతే. అవునవును. ఇక రాసుకోండి. క్షమాం అష్టానాం దీర్ఘ శని. 12 అది 12గా. ఓకే. ఇంకోటి ఇది కూడా రాయండి. ఉపధాలో నకారం ఉంటే ఆ ధాతు ఏంటిది? ధాతు అనిదిత్. పంచమాక్షరాల నకారం అంటాం అని తెలుసు కదా మీకు. సో ఇప్పుడు వ్యాధ్ షన్ ఉందనుకోండి. సో ఇప్పుడు ఇదంతా సరేలే, అదంతా అయిపోయింది. ఓకే, ఇది రాసుకోండి. ఎన్నోది ఇప్పుడు ఇది? 12. 12 రాయాలి, 12 రాయాలి. 12 రాసుకోండి. క్షమాం అష్టానాం దీర్ఘ శని అంటే ఏం చెప్తున్నాము? క్షమాం, దాన్ని కలిపి రాస్తే ఇట్లా వస్తుంది అనమాట. అష్టానాం దీర్ఘ శని. దీర్ఘ శని. సో ఇది సూత్ర సంఖ్య 7374. ఓకేనా? క్షమామష్టానాం దీర్ఘ శని ఏం చెప్తుంది ఇక్కడ అంటే, షమ్ము నుంచి మొదలుకొని అష్టధాతువులు లకి దీర్ఘము వస్తుంది. శని అన్నాము అంటే ఏంటి? షణ్ పరములో ఉంటే, పరంగా ఉన్నప్పుడు అవేమేంటో పేర్లు రాసుకోండి. సప్తమి ఒకటి సప్తమి. ఇప్పుడు శని అంటే ఇక్కడ షమ్. ఒకటేంటిది? షమ్ ధాతువు. రెండవది పరంలో ఉంటేనే అర్థం అండి ముందు గారి. తమ్. మూడవది ఏంటి? దమ్. షమ్ తమ్ దమ్ శ్రమ్. ఇంకోటేంటి? బ్రహ్మ. ఇవి రాసుకున్నాక రూపాలు మీరే చెప్పాలి, దాన్ని రాసుకున్న దాన్ని బట్టి. ఓకేనా? క్షమ్. ఇప్పుడు చెప్పకండి, ఎవరు చెప్పొద్దు. ఇప్పుడు నేను అడుగుతా ఒక్కొక్కరిని. ఓకేనా? క్లమ్. అన్నిటికీ మకారం హలంతంగా వస్తుంది. క్లమ్. తర్వాత మది. మది. ఓకే. ప్లమ్. 8 మది. ఈ మదికి ఒకదానికే మకారం అంతంలో రాలా, మిగతా అన్నిటికి వచ్చినాయి. అవును. ఇప్పుడు మనం ఏం రాసుకున్నాం చూడండి. ఏమన్నాము? శమామష్టానాం దీర్ఘ శని అన్నాము. అంటే ఏంటి? ఇక్కడ షమ్మ నుంచి అష్ట అంటే 8 ధాతువులు. షమ్మ నుంచి 8 ధాతువులకి దీర్ఘ వస్తుంది, దీర్ఘం వస్తుంది. ఎక్కడ? షణ్ పరములో ఉంటే. మరి ఆ దీర్ఘం ఎక్కడ రావాలి? ఎక్కడ రావాలి అంటే
ఉపధాలో. సో ఇప్పుడు ఉమ్. చెప్పండి, షమ్ అనేది ఏం కావాలి? శ్యామ్ శ్యామ్ శామ్యతి. శ్యామ్. శామ్యతి అది అది అదేంటి మనకి ధాతువు ఏంటో మనకి తెలియదు కాబట్టి పరస్మైపద ఆత్మనేపద మీకు ఎవరికి తెలియదు కాబట్టి షామ్ అని చెప్పండి. యా అంతే శ్యామ్. శామ్య అంతవరకు చాలు. తీనా తేనా ఉమ్. తర్వాత ఉమ్. శామ్య. తమ్ ఉమ్. సామ్య. సామ్య. దమ్ దామ్య. సామ్య. శ్రమ్ శ్రామ్య. శ్రామ్య. భ్రమ్ శ్యామ్య. ఉమ్. బ్రాహ్మ్య. బ్రాహ్మ్య. సామ్య. క్షమ్ క్షామ్య. క్షామ్య. క్లమ్ క్లమ్య. బ్రహ్మ. బ్రాహ్మ్య. క్లామ్య. క్లామ్య. బ్రాహ్మ్య. మది మకారానికి మదీయ. మదీయ. మాద్య. మాద్య. మా మా అవును ఆల్రెడీ దీ ఉంది కదా, దీ ఉంది. సో దీనికి ఇది మాద్య అనుస్వారం అనేది ఉంది పైన, ఉంటుంది. అనుస్వారం ఉంది పైన. మద్ద ధాతు అది యాక్చువల్ మది కాదు, మదిలో అనుస్వారం అనుబంధం తర్వాత మద్ద అవుతుంది కదా, అది అనుబంధ అనుబంధ ధాతు. లోపంతో నేను రాయలేదు ఇక్కడ మది అనే ధాతు, మద్ద అని రాసుకోండి. మద్ద. మద్దని రాసుకుంటే మద్దని రాసుకోండి. మాద్య. 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 ఓకేనా? ఉమ్. చాలా రూల్స్ ఉన్నాయి దీనికి. చాలా 12 రూల్స్ వచ్చినాయి. అన్నిటికీ ఇట్లాగే ఉంటాయి, కానీ నేను రాయించలేదు. అది ఎట్లా మీరే అనుభవంతో చేసుకోవాలని రాయించలేదు. అది ఏంటంటే మీ మొత్తం చెప్పిన తర్వాత మీరు సమ్మరైజ్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నా, నేను సమ్మరైజ్ చేస్తున్నా, మీరు బ్రాడ్ గా చెప్తున్నారు అట్లా. ఓకేనా? సో మరి ఈ 8 ధాతువులకే ఎందుకు ఇక్కడ దీర్ఘం? ఎందుకంటే ఒక సూత్రం ఉంది. ఏమని? చెప్పండి. ఇదేంటి ఈ సూత్రం అనమాట. ఈ సూత్రం ఉంది, సేమ్ ఇదే సూత్రం. అందుకని ఈ 8 ధాతువులకే తీసుకున్నాం అనమాట. 8 ధాతువులకే ఏముంది? నేను ఇక్కడ మది అని చెప్పాను కదా, ఎందుకో తెలుసా? ఇక్కడ దీంట్లో సూత్రంలో వస్తుంది అట్లా. ఓకే, కాదు భ్రాష భ్లాష భ్రము క్రము క్లము త్రసి త్రుటి లషః అనే సూత్రం ఉంది. నంబరు 3:1:70 ఆ సూత్రంలో చెప్పారనమాట ఇది. 3:1:70. అది బాగుంటుందండి, అది వికల్పంగా వస్తుంది. ఈ ధాతువులకి, ఏదండి? ఈ ధాతువులకి వికల్పంగా 2 రూపాలు వస్తా ఉంటాయి. 2 రూపాయలు ఏది వస్తాయి. మన కరెక్ట్. ఏది వాదిగణం వస్తుంది, ఇది కూడా వస్తుంది. ఇక్కడ వా 2 వస్తాయి. అని చెప్పుకుంటాం అనమాట సూత్రంలో. వా అని ఉంటుంది. వా అంటే వికల్పము అని చెప్పుకున్నాం కదండి. అవును. వా అంటే వికల్పం. సో ఇక్కడ రాసుకోండి, సూత్రం రాసుకోండి. వా అంటే వికల్పంగా. చెప్పు భాష భ్లాష భాష భ్రము క్రము స్పేస్ నాకు అక్కడ సరిపోదు, అందుకని కింద రాస్తున్నా. క్లము సారీ క్లము త్రసి త్రుటి లషః. త్రసి అంతేనా? త్రుటి లషః. సో ఈ సూత్రం ఎవరు చెప్తారు చెప్పండి ఒకసారి. 3:1:70 సూత్ర సంఖ్య 3:1:70. 3:1:70. భ్రాస భ్రాస లేదు సూత్రం ఎక్కడి నుంచి? వా భ్రాస భ్లాష భ్రము క్రము క్లము త్రసి త్రుసి త్రుటి లషః. అంతేనా? అంతే అమ్మా. ఇంకెవరైనా లషః.
భ్రాస భ్రాస భ్రామ నేను చెప్పాలండి. ఉమ్. వా బ్రాష శ్లాష భ్రము క్రము క్లము త్రసి త్రుటి లషః. ఉమ్. భ్రాస భ్రాస భ్రమ క్రమ క్లస వా భ్రాష భ్రాష భ్రము క్రము క్రము త్రసి త్రుటి ఇక్కడ త్రస్ లషః. త్రస్ త్రుట్ లష్ అనేది వాటికి ఎలా వస్తుంది మరి? ఇక్కడ వాటికి దీర్ఘంగా మనం చెప్పుకోలేదు. పైన 8 ధాతువుల్లో చెప్పుకున్నామా? అవును, అవి రాలేదు. సో వాటికి లేదు. ఎందుకు అంటే అంటే షెన్ను రాదేమో, రాదా ఇక్కడ? టెన్ ఉంది, అయినా కూడా వాటికి రాలేదు. అంటే వేరే అపవాద సూత్రాలు దీర్ఘం రాకుండా ఇది అడ్డం పడతాయేమో. ఆ, అంతే అంతే. ఉమ్. ఇంకోటి ష్ఠివు క్లము శితి అనేది ఉంది. అంగస్య దీర్ఘం అది. ఇంకోటి ముచానాం. చెప్పేసేయండి, ఇంకా కండిషన్లు ఉంటే రాసుకోండి. చెప్పేస్తే అంగానికి దీర్ఘం కూడా రాసేస్తాం. ఉమ్. మళ్ళీ రేపు అన్ని రూపసిద్ధిలో ఉండాలి కానీ మళ్ళీ ఈ నియమాలు రాయకుండా. ఇంకోటి రాసుకోండి. అంత అంతా ఇవాళే ఇచ్చేసేయండి. ష్ఠివు క్లముచానాం. బోర్డు మీద రాయండి, మాకు ఈజీగా ఉంటుంది. దీని తర్వాత సూత్రం అన్నమాట. 13 రాసుకోండి. 12 అయిపోయినాయి, 13. దీంట్లోనే ఇంకోటి ఈ షమాం అది రాసుకున్నారు కదా, షమా అష్టానాం అని రాసుకున్నారు కదా. దాంట్లోనే రాసుకున్నాం. 1, 3. ఎంత అన్నారు నంబరు? ఇది 1, 2, 12 అమ్మా. 12లో మూడోది. శమామష్టానాం అనేది 12. ఓకే, ఇది 13 రాసుకోండి. ఏంటి? ష్ఠివు క్లము ఆయన కూడా క్లము వచ్చింది కదండి. అవును. క్లముచానాం దీర్ఘ అక్కడ కూడా శితి. క్లము వచ్చింది. ష్ఠివు క్లము చానా అంగంలో దీర్ఘం అవుతుంది అనమాట. ఓకే, 7, 3. ఇక్కడ రెండు ధాతువులే చెప్పారా? స్టివు క్లము చానాం అన్నారు. ష్ఠివు క్లము చానా మూడు ధాతువులు ఉంటాయండి. 3. స్టివు క్లము యము. రితి ఉచానా, ఇంకోటి ఉచానా. క్లము చానాం రెండే. క్లమి రెండైతే నాం రాదు కదమ్మా, రెండైతే నాం 3 రావాలి కదా. మూడు అండి. అక్కడ మూడు ధాతువులు ఉన్నాయి. 3 రావాలి. అవును, ఉచా ఇదేంటి? ఒకటి కనబడుతుంది, మూడోది ఏం? ఉచా కనబడుతుంది. అవును. ఉచానాం క్లము ఉచ ష్ఠివి క్లము ష్ఠివు చానాం है। ఉచా ష్ఠివు కరెక్ట్. క్లము చానాం రితి. ఉచమాం శితి. ఇక్కడ ఇది రాసుకోండి, తప్పు రాసినాను. క్లము ఉచమాం. ఇప్పుడు సరిపోతుంది. ష్ఠివి క్లము చమాం రితి. క్లము చమాం అన్నమాట. ఏంటి? ష్ఠివి ష్ఠివు క్లము ఒకటి. చమాం. ష్ఠివి క్లము చమాం రితి. పైన బ్లస్ శితి. రితి ఎక్కడుందమ్మా? శితి. శితి రైట్. సో ఇక్కడ ఏంటి? లీలా. దీర్ఘం. రాసుకోండి. ష్ఠివ్ అనే ధాతువు. ష్ఠివ్ క్లాం చాం క్లమ్ అనే ధాతువు. క్లము. క్లాం తర్వాత చము. చము చము చమ్. యాక్చువల్గా చమ్ అనే ధాతువు కదా. క్లమి ఆచం. అయితే ఇది క్లమ్ అవుతుందేమో, క్లమ్ము చెమ్ము అవుతాయేమో ధాతువులు. అంటే దీనికి అనుబంధ లోపం చేస్తే క్లమ్ గా మారుతాయి అనుకుంటా. చమ్ అని రాసుకోండి. ఇక్కడ చమ్ము కాకుండా చమ్ అని రాయండి. అయితే ఇదమ్మా
ఇది క్లమ్ రాయాలా? ఆ, స్టివ్ క్లము క్లమ్. చమ్. క్లము అనేది కొంచెం. ధాతువు కాబట్టి క్లమ్ అని రాసుకోండి ఇక్కడ కూడా. ఉమ్. వీటికి ఏమైతుంది? దీర్ఘం వస్తుంది. శ్రీవతి శ్రీవతి క్లామతి ఉమ్, చామతి ఉమ్, అంతేనా? అంతే. ఇక్కడ అమ్మ పైన ఎవరైనా ఇవి క్లము చమం స్థితి అనేది ఏంటి దాని అర్థం? స్థితి అనేది స్థితి అక్కడ దాని అర్థం స్థితి అంటున్నాం స్థితి. ఏంటిది చెప్పండి. స్థితి అనేది చిత్తపరంలో ఆ, చిత్తపరం స్థితి అంటే చిత్తు పరంలో పరం. స్థితి ఎందు స్థితిపరముగా ఉంటాయి. స్థితి అంటే పరంలో అని అర్థం. సప్తమి ఇచ్చారు. ఇత్ సకారం ఇత్ అయింది పరంగా ఉండాలనేమో. ఉమ్, ఉమ్. అంటే ఇక్కడ రెండు అది ధాతువులు భువాది గణంలో సప్తమిలో ఉందండి. ఒక పెట్టారు ధాతు కాబట్టి దీంట్లో ఉంది. ఆ, ఒక ధాతు దీంట్లో ఉంది, రెండు వేరే దాంట్లో ఉన్నాయండి. అందుకని శితి అన్నారు. అది అర్థమైందా? ఉమ్. సో ఇక్కడ అట్లా. మనకి శితి అన్నామంటే ఏంటిది? షకారముతో ఇత్తైనటువంటివి. మరి షకారం ఉమ్. ఇత్తైనటువంటివి ఇత్తైనటువంటి ఎన్ని వికరణ ఉన్నాయి? ప్రత్యయం ఉండాలి అని అర్థం. ఉమ్, ఇది ఎవరైనా నీట్ గా రాసిన వాళ్ళు అంటే గ్రూప్ మంచిగా గ్రూపులు పెట్టండి, అందరికి మంచి అవకాశం ఉంటుంది. ఏమైనా తప్పులు రాసుకుని సెట్ చేసుకోవచ్చు. నాగలక్ష్మి గారు అంటే ఫోటో తీసి పెట్టేవాడు పాపం. అవును, ఆవిడ ఇవి లేరు. పెడతారుగా, ఇవి డైరెక్ట్ గా పెడతారుగా ఫోటోలు ఈ ఆవిడ మనకి లేరు, గ్రూప్ లో. నాగలక్ష్మి గారు అనుకుంటాను. ఇవాళ క్లాస్కి రాలేనట్టుంది. వచ్చారా? లేరు. వస్తే పెట్టేవాళ్ళు ఆవిడ ఫోటో తీసి. రాలేదు ఇవాళ. సో ఒకసారి చదువుతారా ఎవరైనా? నేను ఇది 5 చెప్తాను. minutes. చదవండి. టైమ్ మనకి ఇంకో 1 minute, లెస్ దాన్ 1 minute అని ఉంది. స్టివ్ క్లము చమాం సితి. ఉమ్, ఇది బ్రాష బ్లాషం భృజ భ్రుము క్రము క్లము త్రసి త్రుటి లష. ఈ ధాతువుల గురించి రేపు చెప్పుకుందాం. ఇక ఇందులో వచ్చిన ధాతువులన్నీ కూడా మనం రేపు చేద్దాం. ఓకేనా? మరి అది అమ్మా ఇప్పుడు ఇది సూత్రం రాసాము, దీనికి ఏం జరుగుతుందో ఏంటో దీర్ఘం వస్తుందని రాయాలిగా. అంతే, దీర్ఘమే అనువృత్తి అది. అదే చెప్పండి, కంప్లీట్ రాసుకోండి. చేయండి పాయింట్. అది శృతి ఊరికనే ఇది ఈ దాచుంది. సూత్రం ద్వారా ఏమైపోతుంది? వీటికి దీర్ఘం వస్తుంది అని రాసుకోండి.